హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ అంతా కుట్టింది. బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను కనబడాలి. అయ్యో కుట్టిందా, కుట్టిన తర్వాత నెక్ కట్ చేస్తలేదని నాకు ఇచ్చేసింది. ఇది నేను ఉన్నప్పుడు నేను కట్ చేసి ఇస్తాను, నేను లేకపోతే ఎట్లా? అది ఇగో మీకు కూడా చూపిద్దాం. నేను లేను కదా, మీకు లేని వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇగో చూడండి, ఇక్కడ దగ్గరికి రా. ఇగో ఇగో ఇలా ఉంది కదా. మనం ఈ కట్ చేసుకునేటప్పుడు చాలా ట్రిక్ ఉంటుంది అన్నట్టు. చేతులు మొత్తం 4 వేలు కింద ఉండి 1 వేలు మీద ఉండాలి. ఇగో ఇలా ఇలా అనుకుంటూ మన కత్తెర అనేది కింద కొన ఎలా పోతుందో అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్లౌజుని కట్ చేసిరనుకో అయిపోయినట్టే. వాళ్ళు బ్లౌజ్ కొనియమంటారు. మన బ్లౌజ్ అయితే మనకు బాధనే, వాళ్ళ బ్లౌజ్ అయితే వాళ్ళకైనా కాదు మనకే బాధ. ఇగో ఇలా కత్తెర కొంచెం కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. నాది ముందే మొండిగా ఉంది కత్తెర. ఇగో కొత్త కత్తెరలు అయితే ఈ కట్ చేసేటప్పుడు అసలే యూజ్ చేయొద్దు. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎంత నీట్గా కట్ అవుతుంది. కట్ అయినాక మనకు ఇలా ఇలా వేలు పెట్టుకోవాలి. 4 వేలు కిందనే ఉండాలి. వీళ్ళకున్న కాబట్టి నాకు కట్ చేయండి అక్క, నాకు కట్ చేయండి మేడం అంటే వాళ్ళకి చేసిస్తున్నా. పాపం మీకు ఎవరు ఉంటారు? మీరు ఇలా కట్ చేసుకోవాలి నీట్గా, బ్లౌజ్ కట్ చేయకుండా. మళ్ళీ కట్ చేయాలని కూడా కొంతమంది తెలియకుండా, నాకు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఫస్ట్లా నాగం ఒక రోజు తొందరగా కుడతారు. కుడితే సరే అయిపోయింది కదా అని వెళ్ళమంట. వాళ్ళు అది ఉంచుకొనే ఇట్లా హేమింగ్ చేసుకొని వచ్చిర క్లాత్ కనబడ్డది. అయ్యో నేను చెప్పకపోవడం తప్పు మీకు. కానీ నీట్గా వేసుకోండి బ్లౌజును. ఒక 5 నిమిషాలు కేటాయించి కత్తెర పెట్టుకొని హెమ్మింగ్ చేసేటప్పుడు ఇగో ఇలాగా హెమ్మింగ్ చేసుకొని రండి. ఓకే, బాయ్. మరి చూడండి, అందరూ క్లాస్ ఫుల్ అటెండెన్స్. ఈరోజు నాకేం కామెంట్ చేసిండ్రో నేను కామెంట్ల గురించి చెప్తాను. వచ్చిండ్రు అందరూ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు. నాకు డౌట్స్ అడిగినాయి, వాళ్ళకు మీకు డౌట్స్ వచ్చేటి కొన్ని నేను వీడియోలు అయితే చేస్తున్నా.